చెప్పండి హరి బ్రో ఏం చేస్తున్నాడు చెప్పండి బ్రో ఏం చెప్పారు హరి బ్రో చెప్పండి బ్రో ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ ఇప్పుడు చూస్తున్నారు కదా హరి బ్రో ఒక తాయి ముసలంతని గుమ్మంకి వెళ్తున్నాడు. ఇంకా తోషాల్ బ్రో చెప్పండి we go reverse walk ఇంకో ఇట్లా మార్కెటింగ్ చేస్తారు వెనకాల వస్తారు పైసలు తీసుకుని ఆగినారు ముంగలు ఉంది కదా మా తోషాలు తినడైనాడు నడుచుకుంటూ పోదాం రా ఈ చరణ్ మాయాడు అరే చరణ్ గారు రా చరణ్ come on ఇంకా హరి బ్రో ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్తున్నాము. నీళ్ళల్లో మధ్యలో తేలుకుంటూ పోతాం అనమాట. ట్యాంక్ బండ్ ఎట్లాగానే చేయలేము, వాసన వస్తుంది. ఈడైతే మంచిగా షాపింగ్ మాల్ కూడా ఉంటాయి కదా, కొనుక్కోవచ్చు. అట్లా నడుచుకుంటూ పోతున్నాం. ప్రస్తుతానికి అయితే 2 నిమిషాల గమ్యం. వాడు ఫోన్ ముంచేటట్టున్నాడు, లేడు. చాలా ఫాస్ట్గా వస్తున్నాయి బండ్లు మాత్రం, ఎవరికి ఎవరు ఇంటలేరు. ఇక్కడ వెళ్ళిపోవడే. చాక్లెట్ ఫ్యాక్టరీ అంట బ్రో, చూడండి లోపల ఏం ఫ్యాక్టరీ ఉంటుందో పోయే వరకు కూడా తెలియదు. బయటికి అయితే అంతా మంచిగా ఉంటుంది. ఇక్కడ అన్ని ఒక పేరు ఉన్నాయి, నడిచి అన్ని ఒక పేరు ఉన్నాయి. పేరుకి పనికి సంబంధం లేకుండా ఉన్నాయి ఇక్కడ. మనం పోయేటప్పుడు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మస్తు ట్యాక్సీలు ఉన్నాయి ఇంటికి. ఏది బెస్ట్ బ్రో? 10 బాతులు మస్తు బ్రో. క్యాబ్ చూసినాం 260 అయింది, టుక్ చూసినాం 60 అయింది. డైరెక్ట్ 200 డిస్కౌంట్ వచ్చింది. 100 బాతులు తక్కువ బ్రో. 100 బాతులు అంటే ఎంత బ్రో? ఇండియన్ కరెన్సీ 250 రూపాయలు. 500 సేవ్ చేసినాం. మొత్తం కలిపి 500 సేవ్ చేసినాం బ్రో మేము ఎలాగైతే. అయిపోయింది. బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ ఎక్కినాం, అక్కడ దిగినాం, రూమ్లో చెక్ ఇన్ చేసినాం, చెక్అవుట్ చేసేసినాం. ఇట్లా తీసినాం, ఇట్లా తిప్పితే మళ్ళీ వీడియో కిందికి అవుతుంది. అదే యాంగిల్లో తిప్పాలా? అట్లనా? ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా వాడతాం, చైన్ ఇట్లా వాడాలి. ఇట్లా వాడితే ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా వాడినప్పుడు మొత్తం తిప్పినాం అనుకో, డన్. అంటే అలవాటు. రండి బ్రో, ఫస్ట్ టైం బ్లాగ్ తీస్తున్నా, నాకైతే తెలియదు ఎట్లా వస్తుంది. వస్తుంది ఇంతవరకు బ్లాగ్ కాదు కదా, వీడియోలు కూడా తీసుకోలేము. హరి బ్రో స్టార్ట్ చేశాడు ఇంటికాడ, వీఆర్ గోయింగ్ టు బ్యాంకాక్, ప్లానింగ్ ఫస్ట్ టైం అని చెప్పి. చూడాలి, అది యాడ్ చేసి ఇది ఎంత అవుతుందో చేస్తాం. కానీ ఏదో మెమరీస్. గిరిబాయ్ అయితే ఎవరికి ఇంటలేడు, ఉరుకుతూనే ఉన్నాడు ముంగట్కి. ఎటు పోతుండో, ఏ ఉద్దేశంతో ఉరుకుతున్నాడో తెలుస్తలేదు. కౌశల్ నీకు మ్యాచ్ వచ్చింది కదా జామ్ 10 పటాయాలు, ఇదే అండి జామ్ 10 పటాయా. మామయ్య ఆడ వద్దాంగా. బాయ్ దాటొద్దో చాలని కొట్టిరు అనుకో కష్టం. అడగో అదేమో బోర్డు పెట్టిరు ముందే. ఇక్కడ చాలా స్పీడ్ వస్తున్నారు, ఇండియన్ కూడా బీట్ కొట్టేంత స్పీడ్ వస్తున్నారు వీళ్ళు. వాడు ఎలా రన్ కొడుతున్నాడు, మా గిరిబాయ్ భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని రోడ్ క్రాస్. ఇంకా చెప్పండి, పటాయాలో మీ ఫస్ట్ డే ఎలా గడిచిందండి చెప్పండి. చాలా అద్భుతంగా గడిచిందండి.
సరే నీవో పాత కార్ కంపెనీ చూపించి అన్న నువ్వు ఆంధ్ర ఎందుకు మాట్లాడుతున్నావు అన్న? అద్భుతంగా గడిచింది అది తెలంగాణ మాట్లాడు. అరే మస్తుంది బా ఇట్లుంది బా అని మాట్లాడాలి తెలంగాణలో. ఏం కార్లు ఉన్నాయరా? ఏమంటున్నాడు దోశలు బ్రో? చెప్పు బ్రో ఏమంటున్నావు? థాయిలాండ్లో మస్తు లగ్జరీ కార్లు ఉన్నాయి బ్రో. మన ఇండియా వాళ్ళు లగ్జరీ కోసం స్టేటస్ల కోసం ఫార్చునర్ ఉంటే ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు కూరాన్ని ఉంచుకుంటే దాన్ని క్యాబ్ నడిపిస్తారు ఫార్చునర్తో. ఇదైతే కరెక్ట్ బ్రో. నేను ఫార్చునర్లో ఎక్కి తిరిగిన 4-5 రోజులు. ఇక్కడ లగ్జరీ కార్లు అన్నీ ఏం లగ్జరీ కార్లున్నాయి బ్రో? దాని పేరే లేదు. అది ల్యాంబర్గిని, ఇది బిఎండబ్ల్యూ, ఇది బిఎంబి. బిఎంబి. మనం బిఎండబ్ల్యూ అంటాం బాయ్. బిఎంబి అది. ఆయన బిఎంవి అనుకుంటాడు. మనం బిఎంఈ అంటే బిఎంఈ ఇంజన్లు గుర్తొస్తాయి మనకి. దాన్ని బిఎంబి అంటారు. గిరి బ్రో మీరు ఇక్కడ రండి. గిరి బ్రో ఇక్కడ రండి బ్రో. మీకు ఒక క్వశ్చన్ అడగాలి. నువ్వు బిఎండబ్ల్యూని బిఎండబ్ల్యూ అంటావా బిఎంఈ అంటావా బ్రో? చూసారా బ్రో? పోతాల్ బ్రో ఒక్కడే బిఎంఈ అంటాడు. అరే మెల్లగా పోగదరా. వా అది స్కూటీ బ్రో. జస్ట్ స్కూటీ అది. అంతగానం సౌండ్ పెడుతుండు. బిఎంబి ఫైర్ అండ్ మోటార్ వేస్కే. ఇంకా బ్రో మన వాళ్ళందరూ ఇన్నోవా ఇన్నోవా అంటారు బ్రో. ట్యాక్సీ అది ట్యాక్సీ మనకి. చీప్ రోడ్ వచ్చే ట్యాక్సీ అది మనకి. ఫార్చునర్ అయితే 260 బాత్లు ఎక్కినాం బ్రో. మేమైతే 7 మంది ఎక్కినాం 260 బాత్లో. చాలా తక్కువ మాకు పర్ పర్సన్ అయితే. మొత్తం 260 అయితే పర్ పర్సన్ చాలా తక్కువ పడుతుంది మాకు. ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇదండి ప్రోటీన్ మార్కెట్. ఇక్కడ అన్ని బుద్ధిజం టెంపుల్స్ ఉంటాయండి. ఆంటీ ఎందుకు అంటున్నా నా బాబు. ఫోన్ పట్టుకొని కెమెరా వాడితే చాలు బ్లాగర్ని చూసేదో అనుకుంటారు వీళ్ళు. మనం బ్లాగర్ అని అది తెలియదు. బా ఏంది బా ఇది ఎండకు చల్లగా. వాటర్ స్ప్రే ముఖాలు ఖరాబ్ చేయడానికి వాటర్ స్ప్రే పెట్టారు వీళ్ళు. చూడరా వాటర్ స్ప్రే అవుతుంది ఇక్కడ చల్లగా కావడానికి. ఎండ కనడదు బ్రో. కనబడుతుంది అంటే చూడండి గైస్. వాటర్ స్ప్రే ఇక్కడ టెక్నిక్ బాగుంది. మీకు ఎండలో వాటర్ స్ప్రే చేస్తున్నాం. ఎండ అయితే విపరీతంగా ఉంది గాయస్ ఇక్కడ. చాలా విపరీతంగా ఉంది. ఆ ఎండలో వీళ్ళు అన్నీ కవర్ చేసుకొని తిరుగుతురు. అది గ్రేట్. 2 వేసుకొని ఒకటి వేసుకొని ఇంకా ఇక్కడ ఎంట్రీ ఎక్కడ? టికెట్ ముందు వీడు కెమెరా బాన్ చేయంటే నేను బాన్ చేయను బ్రో. ఏటీఎం కరో. వీడియో అవుతుందా? అవుతుంది. చరణ్ బ్రో కెమెరా ఆన్ చేయగానే ముంగడు వస్తుంది. తిన్నాడు ఇప్పుడు. పండ్లు తిన్నాడు, ఫలాలు తిన్నాడు, ఏమేమో తింటుండు. ఆనందం ఇస్తుండు. ఇంకో మొక్కలు చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది. షాప్లో కదా ఎంత అని అడుగు. జస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. ఓకే థ్యాంక్ యూ. వావ్ ఏమంటారు? సౌతికానా థ్యాంక్ యూ ఏమంటారు? కాబుంఖా అది కబుల్ బ్యూటిఫుల్ కబుల్ వస్తుంది. పర్సనల్ బ్లాగ్లో ఎవరిని తీసుకోవద్దు బ్రో. మా అక్క కోసం బ్యాగ్ తీసుకొని వచ్చినా. తోశాలన్నా దా బేరమాడి కొనుక్కుందాం. ఏది కావాలా? ఒక రౌండ్ బ్యాగ్ చూపించింది. ఇంకో ఇట్లాంటివి చూపించింది. సారీ గాయస్ వీడియో ఆపాల్సి వస్తుంది. మాకు కాల్ చేయాలి. కైలాష్ అంటే పెడుతుంది. ఫ్లోటింగ్ మార్కెట్కి స్టిక్కర్లు అంటిస్తున్నారు బాడీ.
బ్రో ఇది బాటిల్స్ తోని కలరేసి బ్రో నాకు అంతే. వీళ్ళకే వస్తాయి బ్రో ఫోటోలు తీసుకుని, మనకు రావు అంతే. ఏమంటారు హరి బ్రో? ఏం పెట్టుకోవాలి కింద? వీడు మీద పెట్టిండా? పోనీలే ఈడ పెడితే ఏంది బ్రో. గిరి బ్రో అన్ని కిందనే పెట్టుకుంటాడు కదా గిరి బ్రో? గిరి బ్రో అన్ని కిందనే పెట్టుకుంటాడు అంతే. వీడు ఫోటో ఫోటో అని తాన్ చేసుకున్నాడు. కరెంట్ తీగ ఇట చరణ్ బయలక సన్నగా ఉంటది కానీ ముడితే షాకే. పట్టుకోవాలా ఫోటోలు దిగితే టైం అయితే ఫ్లోటిన్ మార్కెట్ అని చెప్పి ఫోటోలు దిగుతుండు తోషల్ అన్న. తెల్ల షర్ట్ వచ్చి మెరిచిపోతుండ్రా బాబు. తెల్ల షర్ట్ కలర్ టీవీ కనబడుతుండు గిరియాన. దొడ్డు ముక్కు కేసీఆర్. అవో సైకిల్ దొంగతనం చేస్తున్నా గిరియాన్న. వాడు ఎట్లా కొడుతున్నాడు చూస్తావా బ్రో? మేమేదో కొట్టేస్తున్నట్టు. ఏమ్మా ఈ బ్యాంకాక్ లో మొత్తం ఇండియన్స్ అన్నారు బ్రో వాళ్ళకట్టి. ఏందేమో ఎవరు చూడు బాయ్ అంటారు, వాళ్ళు బాయ్ అంటారు. అదేమో దాపెట్టుకుంటుంది. దాపెట్టుకో అమ్మా. ఇవైతే మంచిగా ఉన్నాయి ఇప్పుడు. పెయింటింగ్ అయితే మస్తు ఉంది. ఏమని అనుకో, కళాకారుడు ఉన్నాడు ఈయన. మంచి తీసిండు, చాలా మంచి తీసిండు. ఆమె దాపెట్టుకుంటుంది కెమెరా రాగానే. వీడు వచ్చి గుద్దేటట్టే ఉన్నాడు బ్రో. బ్రో బాబు బ్రో. Hello, again. Papuka Pasi yesterday. చూడండి బ్రో. ఇద్దులే కదా బట్టలు జరుగుతాయి. How much? 350 baht anta. You don't have small. No have. Okay, kapun ka. అరే అన్న ఆగిపోరా అన్న, ఇంకా ఇక్కడ మస్తున్నాయి మాకు కోసం కొనేటివి. వర్తు మామా వర్తు. మంచిగానే బ్రో, కానీ పైసలు సెట్ అయితే సెట్ కావు. టీవీ పోవాలి వల్ల ఇంకా. అరే బ్రో తక్కువకి బ్యాగులు ఉన్నాడా? మా అక్కకి సెట్ చేసేద్దాం. 250 ఉన్నాయి, 200 సెట్ చేద్దాం పోయే వరకు. ఓకేనా? రైట్. మా అక్క బి కుషు, నేను వచ్చినాను తీసుకుని నేను ఇంటికి కుషు. చైనీస్ వాళ్ళు థాయిలాండ్ టీ షర్ట్లు 100% కాటన్ అంట. క్రాస్ గిట్లా బాగానే ఉన్నాయి, క్వాలిటీ. ఆ చెప్పులు మనం వేస్తామా బ్రో? అడ్డా అదే అడ్డా కంపెనీ అండి. ఇంటికాడ కూడా ఇదే ఉంటుంది అడ్డా. సోషల్ బ్రో ఈ ఎండకి సాయంత్రం అన్న వస్తా అయిపో. ఈ ఎండకు వచ్చినాం. ఎక్కడ పోతాడు? అవో అక్కడనే ఉన్నాడు. సోషల్ బ్రో ఏడున్నా బ్రో? రా బ్రో. ఇవన్నీ సోపులు కదరా? ఎస్ బ్రో. ఇక్కడ సోపులు చూడాలన్నా భయం అయిపోతుంది గాయస్. అన్నీ అలగ్ అలగ్ ఉన్నాయి సోపులు ఇక్కడ.
మనకు వాడు మన సోకులు ఇన్ని కాలం సోకులు చేయలేము మనం హైదరాబాద్ వాళ్ళం ఎట్లున్నాం అట్లనే ఉంటాం. అరే బ్రో లవ్ యూ లవ్ యూ కైలాష్ బ్రో. అక్కడ యూ లేదు బ్రో, నేనే పెట్టినా బ్రో. ఈ బ్రో నాకు తెలియదు, స్టాచ్యూ కనబడుతుందో లేదో అక్కడ చూడండి. కింగ్ అంట, వీడియో తింటుండు బ్రో. అడుగు ఏం తింటుండు? ఈ తెల్లగొట్టిరిల్లు. గాయస్ చల్లగా ఉంది, గాయస్ చాలా చల్లగా ఉంది. కోసాలన్న సాయంత్రము ఈ ఫ్లోటింగ్ పార్క్ వచ్చి ఈత కొడదాము, బోట్లలో తిరుగుదామని ఆగిన. ఈ ఎండకు తిప్పుతా అంటుండే, ఇంకా ఇంత ఎండ ఉంది గాయస్. ఈ ఎండలు ఎట్లా తిరగాలి గాయస్ నేను చెప్పండి. అన్ని వీడియోలు తీస్తారు బ్రో, నేను పెట్టేస్తాను. నేనైతే బ్లాగ్ తీసుకుంటాను, బ్లాగ్. చేపలు ఉంటాయి ఎలా? హరియన్న చేపలు ఉంటాయి ఎలా? పడదామా మరి? పడదాం, దొరికితే వేసుకుందాం. సాయంత్రం మీల్ అయిపోతుంది. దోశలన్న అన్నిటి కొరుతుండు గాయస్. దోశలన్న మొత్తం 2 రోజులు అయితే బీబీ గోళ్ళు వేసుకుంటాడు గాయస్, ఇదైతే పక్క. దోశలన్న గుడ్, ఐఎమ్ సేయింగ్. చూడండి గాయస్, చూడండి మేము వేస్తున్నాము, దేవునికి ఏమో వేస్తున్నాము. ఏం చేస్తున్నా నాకు తెలియదు కానీ మేము వేస్తుంది వాళ్ళ దేవునికి. ఎవరంటే బుద్ధుని కింద ఆవుడున్నాడు గాయస్, తెలియదు అది ఏందో. అడుగుతా గిట్ట ఏమో చెప్తారు భాషలో, మనకు ఆ భాష రాదు, ఏం రాదు. నాది నవీన తాను బ్యాగులు చంపేస్తుంది నన్ను మా అక్క. అరే అడ్డమైనాడు, అరే వాటికి ఖర్చు పట్టుకో. ఇది మన బార్లు ఇస్తే వదిలేసారు, వెయిటర్ వేసుకుంది. ఎన్ని వేలు ఉండదు తెలుసా ఇలా ముట్ట ఉంటున్నాయి పైసలు. ఇగో గాయస్ ఎట్లా పట్టుకోండి చూడు గాయస్. అవి పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ గాయస్? అరే నడురా, ఏం చూస్తుర్రా? బొమ్మ వస్తలే కదా. ఇంకో గాయస్ కామంతో కటకడలు ఆడిపోతుంది శరణ్. చూడండి గాయస్, చూడండి చూడండి చూడండి, కామంతో కటకడలు ఆడిపోతుంది గాయస్. చూడు కామంతో కటకటలు ఆడిపోతుండు గాయస్ నవీనన్న. వాళ్ళనే చూసుకుంటూ వస్తుండు గాయస్. వీడియోలో పడ్డావు పుష్ప, వీడియోలో పడ్డావు. చరణ్ చూడండి గాయస్ ఎట్లా ఫోటోలు దిగుతున్నాడు. అన్ని ఫోటోలు దిగుతున్నాడు వాడు. వానికి చెస్టే లేదు కానీ చెస్ట్ మొత్తం లేపి లేపి దిగుతున్నాడు. అగో ఏమనంటే వానంత బాడీ చాలు, వీనంత బాడీ చాలు అంటున్నాడు కానీ వాన్ బాడీ మాత్రం అవుతలేదు. గాయస్ ట్రెడిషనల్ డ్యాన్స్ అవుతుంది గాయస్. ఇక్కడ వస్తే చూపించగలుగుతాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ పోవాలి, తర్వాత బిగ్ బుద్ధా పోవాలి, ఫ్లోటింగ్ మార్కెట్ పోవాలి. ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చినా కానీ బోటే పోలేదు ఇంకా. వీళ్ళు రమ్మంటేనేమో కథలు పడుతున్నారు అందరూ. ఇగో వీడు తాగుబోతున్నా కూర్చుంటాడు, ఎప్పుడు వండుకొని ఉంటాడు. ఇగో వీడు పిచ్చోడు. గిరిబ్రో ఏమున్నా కిందనే పెట్టుకుంటాడు గాయస్ అన్ని. అరే కింద పెట్టుకోరా అంటాడు గాయ. దాన్ని చెప్తే మీదికి కాళ్ళ కిందికి మిడిల్ క్యాడ్కి ఆగుతుంది గాయస్. అది ఎందుకేమో చాలా అడిగి వీడి నీళ్ళలో పడదామని చూస్తున్నాడు.
బోటింగ్ చూస్తున్నాం మేము. చరణ్ అయితే చాలా 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 ఫనీ థింగ్స్ చేశాడు గాయస్ పబ్లలో పోయి. అది చెప్పుకోలేకపోతున్నా కానీ చెప్పుకుంటే అది వేరేనే అయిపోతుండే గాయస్. చూడండి గాయస్ లోతుండదని చెప్పి దుంకుతా అంటుండు. చూడండి గాయస్ చూడండి, ఎక్కడ పోయినా ఇండియన్స్ పేరు తీయాలంటే చరణ్ లాంటి వాళ్ళు కావాల్సి. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉంది. వాడు బోట్ ఎక్కుమంటుండు గాయస్, నేనైతే ఎక్కేస్తున్నా గాయస్. ఒక మా వాళ్ళు అవుతలేరు గాయస్, పడిపోగల గాయస్. ఇది ఇంకో ఇప్పటికైతే నేను నా హరియానాకి కెమెరా అయితే ఓన్లీ ఇస్తున్నా గాయస్. ఇప్పటి నుంచి ఇప్పటికైతే నా హరియానా కెమెరా హ్యాండిల్ చేస్తాడు గాయస్. ఏం మాట్లాడినా చలో రైట్. హలో గాయ్స్, సీ దిస్ వ్యూ. హాయ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కబుల్ ఖాన్. హాయ్ గాయ్స్, అందరు వస్తురా ఒకసారి చేర్ చెప్పండి. చేర్స్. వీడు ఇంతమంది నేర్చుకొని ఎట్లా దూకుతుందో తెలియదు గాయస్. నాకైతే సైడ్ వంగిపోయింది, ఆ సైడ్. మాట్లాడితే ఏమో కెమెరా చేతిలో తీసిన. థాయిలాండ్ కింగ్ అంట. ఫోటోలు అయితే అన్ని ఇనయే ఉంటాయి. నేను చూసిన అయినదే, ఏ సిక్క చూసిన ఇన్నదే ఉంటది. ఎన్ని ఏం చేసిండో తెలియదు మనకైతే. ఎంతమంది సిపాయిలు ఉండేనో, ఎంతమంది స్లేవరీ ఉండేనో ఏమో. మళ్ళా జబ్బడొస్తుంది బోట్ అయితే. ఈ వీడియోలు కిందికే పోతున్నాం ప్రస్తుతానికైతే, కిందికే పోవాలి మనం. ఏమైతే కిందికే పోతున్నాం, దీని కిందికే పోతున్నాం. బ్రిడ్జ్ లాగా ఉంది. ఈయనైతే మనోళ్ళు. హలో హలో పథాయా. ఆమె హాయ్ చెప్తలేదు గాయస్. హలో, ఫోటోలో వీడియో తీసుకుంటున్నాము. హలో గాయస్. చరణ్ ఏమంటున్నాడు? హాయ్. కైలాష్ గాడు ఫేక్ పబ్లిసిటీ చేస్తుండు. యూట్యూబ్ లో అయితే పడదు గాయస్. ఫోన్ లకి డిలీట్ అవుతుంది కూడా గాయస్. ఒకసారి ఫోన్ లకి డిలీట్ కావచ్చు కానీ యూట్యూబ్ లో అయితే పడదు గాయస్. వాటర్ ఇలా అని వెళ్తానే మన గిరివా ఏం చేస్తున్నావు? ఓ మై గాడ్. మళ్ళీ ఇక్కడ కింది నుంచి పోతున్నాం మనం ఫ్లోటింగ్ మార్కెట్లో. అన్ని షాపింగ్ మాల్సే ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ షాపింగ్ చేసుకోవచ్చు. కొంచెం చీపే ఉన్నాయి. జీప్ ఉంది. ఓ మై గాడ్, జీప్ అయితే బాగానే ఉంది గాయస్. ఏమో 50 రూపాయలు అంట ఫుడ్ ఇది. అక్కడ ఒక ఆమె చూడండి ఎంత మంచిగా సుఖంగా తింటుంది. కొన్ని వేస్తా. మంచి వీడియోస్ అయితే చూసుకోండి. ముంగల పూలు అయితే ఉన్నాయి. ఇది ఎవరికేయాలో తెలియదు. ఇచ్చేటోళ్ళు ఈడైతే లేరు. వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు, ఓనర్స్ ఉన్నారు వీళ్ళు. కట్టె ఫైట్ అంటారు, కత్తి సాము మీద ఫైట్ లెక్క. సీ బోటింగ్. కానీ ఖతర్నాక్ ఉంది. బోట్లు అయితే పోతున్నాము. నీళ్ళైతే ముట్టుకోవచ్చు, చేతులతో ఇట్లా ముట్టుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం. మంచిగా వాటర్తో ఆడుకోవచ్చు. మా వాళ్ళ మీద నీళ్ళు కూడా పోసుకోవచ్చు అవసరం ఉంటే. ఆడ పాండా ఉంది గాయస్. పాండాని చూసుకోవచ్చు మీరైతే.
ప్లాస్టిక్ పాండా గైస్, ఒరిజినల్ పాండా. రబ్బర్ పాండా ఉంది గైస్. వీడియో తీస్తున్నాడు. అక్కడ చూపి వాళ్ళు మన వీడియో ఇస్తారు, మనం వాళ్ళ వీడియో. హాయ్. లాస్ట్లో పైసలు తీసుకుంటారు నాకు తెలుసు మీ గురించి. మేము హైదరాబాద్ వాళ్ళము. చూడండి గైస్, అంతే కదా నవీన్, ఏమంటావు? అంతే మనం హైదరాబాద్ హైదరాబాద్ చూడరా చరణ్ భాయ్. నవీన్ కూడా ఫస్ట్ టైం గైస్, ఫస్ట్ టైం బూమ్ బూమ్ బ్రిడ్జ్ ఎక్కాలి, బ్రిడ్జ్ ఎక్కాలి, బాగుంటుంది. అరే బ్రిడ్జ్ బంద్ చేసి గైస్. అక్కడ చూడండి గైస్, చాలా బొమ్మలు ఉన్నాయి యానిమల్స్. అక్కడ ఏమేమో అవుతుంది గైస్. అక్కడ ఏనుగులు ఉన్నాయి గైస్. ఏమేమైతున్నాయి అన్న, ఏమేమో చాలా చాలా. మా వాళ్ళు ఏమేమో అనుకుంటారు గైస్. తెల్ల బుల్ ఉంది గైస్ ముంగట, కానీ తేజాబాయ్ లేడు గాయస్. ఇక్కడ తేజాబాయ్ వెళ్ళిపోయాడు గాయస్. లెఫ్ట్ సైడ్ లో తెల్ల బుల్ ఉంది గైస్, చూడండి కావాలంటే. ఆడ పులిలు ఉన్నాయి కానీ ప్లాస్టిక్ ఉన్నాయి. ఇదేమో చిన్న దాంట్లోకి తీసుకోబోతుండు. ఇతన్ని చూస్తుంటే డ్రైవింగ్ అయితే ఎక్స్పర్టే ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఎడ్జ్ కొడుతున్నాడు ఈయన, హెడ్ షాట్ కొట్టినట్టు. అట్లా కొట్టేసిండు రబారి. హెడ్ బుల్ చూపి బ్రో, అక్కడ బుల్ ఉంది. 1 సెకండ్. ఇక్కడ ముఖం చూపించినది అక్కడ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి సైడ్కి బుల్ వచ్చింది, చెట్లు ఉన్నాయి. ఇయే కదా. మళ్ళీ ఇక్కడ ఫుడ్ పార్క్ అని ఉంది. అది గాయస్ కానీ పైసలు మాత్రం బాగా ఎక్కువ తీసుకుంటారు గాయస్. 10 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారు, 100 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. ఒక శాంచర్ ఉంది గాయస్, వాళ్ళ ఒకటే టెంపుల్ ఉందంట అట్లా స్టిక్ ది, అందుకోసం దాన్ని చూడాల్సి వస్తుంది. అరే అన్న మనకి గాయస్ ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే చాలా బాగుంది. మనకి ఎక్కడ చూసినా చేసి షాపింగ్ మాల్సే ఉన్నాయి. మనం ఒకసారి మొత్తం రివ్యూ చేసుకొని మనకి ఇక్కడ ఆపేస్తారు. ఆపి దిగి వాకింగ్ చేస్తూ వచ్చి కొనుక్కుంటా తినుకుంటా మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే పొద్దున్న నుంచి టైగర్ పార్క్ పోయినాం. ఇదేమో సెకండ్ డెస్టినీ మన ఫ్లోటింగ్ మార్కెట్. టైగర్ పార్క్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లేన్లోనే ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎగ్జిట్ వచ్చేస్తాను ఆల్మోస్ట్ మనం నాకు తెలిసి చూసుకొని దెన్ మనం వెళ్ళాలి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతే అయిపోతుంది. నెక్స్ట్ బిగ్ బుద్ధా, ఇంకా టైగర్ పార్క్ అట్లా ఉన్నాయి. టైగర్ పార్క్ అయితే అయిపోయింది, సారీ బిగ్ బుద్ధా ఉంది. దెన్ వ్యూ పాయింట్ ఒకటి ఉన్నది, ఆ రెండు కవర్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చాలా బాగుంది గాయస్. ఈ బోట్ చూడండి గాయస్ ఎంత బాగుంది. బోట్ లా ఉంది కానీ బోట్ కాదు. గిరిబాయ్ పెళ్లి ఇలానే చేస్తా అనుకుంటున్నా గాయస్ నేనైతే. డ్రాగన్ హలో సే హలో హాయ్. యు ఆర్ ఇన్ అందరూ హాయ్ చెప్తారు. యు ఆర్ ఇన్ బ్లాగ్, యు ఆర్ ఇన్ బ్లాగ్. హాయ్ అయితే చెప్తుంది మనకి. ఓకే ఐ విల్ కమ్ అట్ ఐ విల్ కమ్. హిందీలో మాట్లాడింది గాయస్. ఇప్పుడు ఐ విల్ కమ్ అట్ చూడండి గాయస్. బ్యాంకాక్ అమ్మాయికి సిమ్ కార్డ్ దిగా అంటాడు గాయస్. ఏది గాయస్ ఇది? మేమైతే అయిపోయింది. ఒక చరణ్ భాయ్ ఫోటో అయితే క్రేజీ వచ్చింది. గాయస్ నాయన కూడా బాగుండు. వాట్ ఈస్ దిస్? ఐ యామ్ నాట్ కమ్, ఐ డోంట్. నేనైతే వీడియోలో తీసుకుంటున్నా సగం దినము. నా ఫోటో అయితే జబ్బడ వస్తుంది. ఇది If I came కదా? there, I will take this. I have YouTube channel. కౌశల్ గాంధీ కదా? హౌ మచ్? 100 బాత్ నువ్వు 100 బాత్. Where is me? Me is. అరే it's not good. 100 బాత్లు అంటారా? Come on guys, come on. ఏమొస్తుందా బుక్ లాగా ఉంది ఇప్పుడు ఏం లేదా ఈ రెండు వస్తాయి అడుగు.